వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పులివెందులలో సొంత తమ్ముడిని చంపిన అన్న హత్య ఘటనపై కేసు నమోదు. జైరాబాద్ పట్టణంలో రోడ్డు ప్రమాదం. అంబరాన్నంటిన నల్లారి బ్రదర్స్ బర్త్డే సంబరాలు. సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో టీజర్ రిలీజ్, ఆకట్టుకుంటున్న ఎమోషనల్ డైలాగ్స్. భారీగా పెరిగిన బంగారం ధరలు. యుఎన్లో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతిస్తాం అమెరికా. సీఎం రేవంత్ రెడ్డికి విరాళం చెక్కును అందజేసిన బాలకృష్ణ కూతురు. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ట్విట్టర్ అకౌంట్ హ్యాక్. తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ మూవీపై సాలిడ్ అప్డేట్. ఏచూరి మరణం కలిసివేసింది చిరంజీవి. మతిస్థిమితం లేక సొంత తమ్ముడిని అన్న చంపిన ఘటన రాయలాపురంలో చోటు చేసుకుంది. పులివెందుల అర్బన్ సిఐ జీవన్ గంగానాథ్ బాబు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం రాయలాపురం గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని బాబయ్య తమ్ముడు బాబా ఫక్రుద్దీన్ తో గొడవపడి కోపంలో సమ్మటితో తమ్ముడిని బలంగా కొట్టి చంపినట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని సిఐ తెలిపారు. జైరాబాద్ పట్టణంలో భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. జైరాబాద్ తాండూరు వెళ్లే మార్గంలో రైల్వే బ్రిడ్జ్ పైకి రాగానే పిరమిడ్ కంపెనీకి చెందిన కార్మికులు బస్ స్టీరింగ్ రాడ్ దెబ్బతినడంతో బస్సు బ్రిడ్జ్ రీలింగ్ కు ఢీకొట్టింది. దీంతో బస్ టైర్ అదుపు తప్పి కిందకు వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనలో డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పిందని కార్మికులు తెలిపారు. అన్నమే జిల్లా పీలేరు నియోజకవర్గం వాయల్పాడు మండలం గండబోయినపల్లి గ్రామ పంచాయతీలో టీడీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు, ధరణి హోటల్ యజమాని పులి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నల్లారి కిషన్ కుమార్ రెడ్డి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం గ్రామదేవత శ్రీ సత్యమ ఆలయంలో నల్లారి బ్రదర్స్ పేరిట పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ కేకును బాణసంచా కాలుస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేరింతల మధ్య కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే నల్లారి బ్రదర్స్ డబుల్ ధమాకా మన ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన పీలేరు ఎమ్మెల్యే కిషన్ కుమార్ రెడ్డి గారు ఒకే రోజు పుట్టడం అరుదు. నేనైతే ఎక్కడ చూడలా. ఆ ఇద్దరు ముద్దు బిడ్డలు ఆయుధ ఆరోగ్యాలతో, సంపదలతో మరిన్ని పదవులు చేకూర్చాలని ఈరోజు గండబోయినపల్లిలో అత్యంత భారీ కేక్ కట్ చేసి మా అమ్మవారు తల్లి గుడిలో అభిషేకాలు నిర్వహించి భారీ ఎత్తున బాణసంచాలు కలిసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మా నాన్న సూపర్ హీరో. ఈ సినిమాకి అభిలాష్ కంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే దీనిని క్యామ్ ఎంటర్టైన్మెంట్స్, వి సెల్యులాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో అర్ణ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల మా నాన్న సూపర్ హీరో సినిమా నుంచి విడుదలైన సుధీర్ బాబు ఫస్ట్ లుక్ అందరినీ మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ కార్యక్రమంలో మహేష్ కృష్ణ సేన అధ్యక్షులు పి మల్లేష్, కదార్ గౌరీ అభిమానులు పాల్గొన్నారు. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 1300కు పెరిగి 74,450కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర 1200 పెరిగి 68,250 పలుకుతోంది. ఇక వెండి ధర ఏకంగా కేజీ 3,500 పెరిగి 95,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని చోట్ల దాదాపు ఇవే ధరలున్నాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది.
ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. యుఎన్ భద్రతా మండలిలో భారత్, జర్మనీ, జపాన్ శాశ్వత సభ్యత్వాలకు తాము మద్దతిస్తామని అమెరికా పునరుద్ఘాటించింది. ఆఫ్రికా దేశాలకు తాత్కాలిక సభ్యత్వాలతో పాటు 2 శాశ్వత సభ్యత్వాల సృష్టికి తమ మద్దతు కొనసాగుతుందని యుఎన్ లో యుఎస్ అంబాసిడర్ లిండా థామస్ పేర్కొన్నారు. ప్రపంచంలోని అత్యధిక జనాభా గల దేశం భారత్. మండలిలో నిజంగానే వారికి మద్దతిస్తాం. వారి శాశ్వత సభ్యత్వాన్ని తిరస్కరించే పరిస్థితులు లేవన్నారు. వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎం సహాయ నిధికి అగ్రనటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 50 లక్షల రూపాయలు విరాళం అందించారు. బాలకృష్ణ తరపున వారి కూతురు తేజస్విని సచివాలయంలో సీఎం రేవంత్ ను కలిసి విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమంలో ప్రభుత్వానికి అండగా నిలిచి విరాళం అందించిన వారిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి, క్రీడల సలహాదారు జితేందర్ రెడ్డి ఉన్నారు. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రజెంట్ ఎమ్మడు ఉరవన్ పార్ట్ 2, మన్నన్ గట్టి, 1960, డియర్ స్టూడెంట్ సినిమాలు చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా నయనతార తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు వెల్లడించింది. నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది కాబట్టి ఈ అకౌంట్ నుంచి వచ్చే సందేశాలకు కానీ అవసరమైన వింత ట్వీట్లకు స్పందించకండి అని రాసుకొచ్చింది. తన అకౌంట్ విషయంలో సైబర్ పోలీసులకు కంప్లైంట్ కూడా చేశారని, తొందరలోనే మీ ముందుకు వస్తారని మరో పోస్ట్ ద్వారా తెలిపింది. తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉంటూనే సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే పొలిటికల్ ఎంట్రీ తర్వాత విజయ్ గోడ్ సినిమాతో ఆపేస్తాడని, అదే ఆయన చివరి చిత్రమని అంతా భావించారు. దీంతో ఫ్యాన్స్ సైతం నిరుత్సాహం వ్యక్తం చేశారు. కానీ ఈ రూమర్స్ అన్నిటికీ చెక్ పెట్టేలా దళపతి విజయ్ సినిమాకు సంబంధించిన ఓ సాలిడ్ అప్డేట్ వచ్చింది. విజయ్ తన 69వ సినిమాను ఈ రోజు సాయంత్రం అనౌన్స్ చేయనున్నట్లు కన్నడ టాప్ బ్యానర్ కేవిఎన్ ప్రొడక్షన్ ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేసింది. అంతేకాకుండా విజయ్ కి సంబంధించిన ఈ చిన్న వీడియో క్లిప్ ను రిలీజ్ చేసింది. ప్రజెంట్ ఈ వీడియో వైరల్ అవుతుండగా విజయ్ సినిమా నుంచి అప్డేట్ రాబోతుందని తెలుసుకున్న ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మరణం తనను కలిసివేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 5 దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రయాణంలో ఉన్నారని చెప్పారు. స్టూడెంట్ యాక్టివిస్ట్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పటి నుంచి సామాన్య అణగారిన వర్గాల ప్రజల గొంతుగా ఉన్నారని కితాబునిచ్చారు. సీతారాం యేచూరి కుటుంబానికి, ఆయన అభిమానులకు, సిపిఎం వర్గానికి సానుభూతిని తెలియజేస్తున్నారని చిరంజీవి చెప్పారు. ప్రజాసేవ, దేశం పట్ల యేచూరికి ఉన్న నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. మనం గొప్ప నాయకుడిని కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పులివెందులలో సొంత తమ్ముడిని చంపిన అన్న హత్య ఘటనపై కేసు నమోదు. జైరాబాద్ పట్టణంలో రోడ్డు ప్రమాదం. అంబరాన్నంటిన నల్లారి బ్రదర్స్ బర్త్డే సంబరాలు. సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో టీజర్ రిలీజ్, ఆకట్టుకుంటున్న ఎమోషనల్ డైలాగ్స్. భారీగా పెరిగిన బంగారం ధరలు. యుఎన్ లో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతిస్తాం అమెరికా. సీఎం రేవంత్ రెడ్డికి విరాళం చెక్కును అందజేసిన బాలకృష్ణ కూతురు.
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ట్విట్టర్ అకౌంట్ హ్యాక్. తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ మూవీపై సాలిడ్ అప్డేట్. ఏచూరి మరణం కలిసివేసింది చిరంజీవి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి శ్రావ్య టీవీ.